నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు యనాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్న పెంచలయ్య, తిరుపతి జిల్లా చెన్నూరు ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ నందు 21 మంది విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఉండటంతో వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ వారానికి 3 రోజులు ఇక్కడ పనిచేయడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు. అలాగే ఐటీడీఏ పీఓ 21 మంది విద్యార్థులు ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంటే పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల యొక్క బాగోగులను చూసుకోవాల్సిన ఐటీడీఏ పీఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కావున విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుపడే వరకు వారికి సరైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సిద్ధానాయక్ను కోరారు. లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంబేటి ఉష, చంద్రమౌళి, మురళి, రవి, పోలయ్య, విజయమ్మ, మహేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, యనాది సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి 11 మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించామో, వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము, అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించాము. ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు డయేరియాతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు. అక్కడ ఉండేటువంటి బాత్రూముల దగ్గరికి పోవాలంటేనే వాసన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ప్రభుత్వము గత 2-3 రోజులుగా డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండండి, అలాగే డయేరియా నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ సెలవు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు, గిరిజన పిల్లలకు వైద్యం అందుతుందా అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ పట్టించుకోవట్లేదు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారంలో 3 రోజులు తిరుపతిలో ఉంటాడంట, 3 రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూపరింటెండెంట్ ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందుతుంది, గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పేద పిల్లలు, గిరిజనులు 11 మంది డయేరియాతో చికిత్స పొందుతూ ఉన్నారు, వాళ్ళకి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉంటే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలా, అలాగే ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే మొత్తం ఇక్కడ 11 మంది చికిత్స పొందుతూ ఉన్నారు, మరి వేరే హాస్పిటల్లో ఒక 10 మంది, మొత్తం 21 మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో చికిత్స పొందుతూ ఉంటే ఐటీడీఏ పీఓ మామూళ్ళ మత్తులో ఏదైతే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని, విద్యార్థుల యొక్క బాగులని, విద్యార్థుల యొక్క చదువులను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళకి అవసరమైన భోజనాలు ఏర్పాటు చేయాలి, కనీసం అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేసవి సెలవుల్లో మిగిలిపోయినటువంటి కందిపప్పు, ఇతర వస్తువులు పెట్టడం కారణంగానే పిల్లలందరూ కూడా డయేరియా బారిన పడితే ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క ఐటీడీఏ పీఓ ప్రిన్సిపాల్ తప్పుదోవ పట్టించి వాటర్ సమస్య అని చెప్పి నెపాన్ని ఇంకొకరి మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మేము వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మామూళ్ళ మత్తులో
విద్యార్థుల యొక్క బాగోగులను, విద్యార్థుల వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి ఐటీడీఏ పీఓని సస్పెండ్ చేయాలా. అలాగే ఏదైతే వేసవి సెలవుల్లో మిగిలిపోయినటువంటి పురుగుల కందిపప్పు ఇతర వస్తువులు పెట్టినటువంటి ప్రిన్సిపాల్ని వాళ్ళతో సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే వైద్యం విషయంలో ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన సూపరింటెండెంట్ అంటే 24 గంటలు ఇక్కడ హాస్పిటల్ కాసుకొని ఉండాలి. 3 రోజులు తిరుపతిలో ఉంటూ 3 రోజులు నెల్లూరులో ఉంటే మాకు వైద్యం అందట్లేదని పేషెంట్లు చెప్తా ఉన్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు. ఇప్పుడే కొంతమంది వచ్చారు మా దగ్గరికి, అయ్యా ఇక్కడ వాటర్ కూడా వాసన వస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు భోజనాన్ని పరిశీలించాం. భోజనాన్ని పరిశీలిస్తే భోజనం ఎలా ఉంది? అది ఆకుకూర అంట, ఆకుకూర అని చెప్తున్నారు. అది రసం కంటే కూడా అధ్వానంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు దిగేందుకు కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.